సన్మానం చేస్తాం. నేను మా యొక్క ఇక్కడ అనంతరాములు గారు ఉన్నారు, మా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాడు. ఇదే మరుగా ఏదైతే ఫారెస్ట్ సర్వీస్ ఒకటి ఉంది, ఐఎఫ్ఓ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది. కానీ అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు. కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి, అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి, పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం. ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు, ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు, మేమిచ్చే స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు. డిప్యూటీ సీఎం గారు ఇచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు, నీ ఆశలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు నువ్వు మాటల్లో చెప్పావు, నువ్వు సింగిల్గా పోరాడావు. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. చేసి నిరూపించుకునే బాధ్యత అంకారావు నీ పైన పెడుతున్నా, చేయాలని మరొక్కసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, దట్స్ గుడ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా మన అధికారులను ఒక తీపి జ్ఞాపిక సత్కారం. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, తదుపరి చంద్రబాబు నాయుడు గారికి నవ్యాంధ్ర, దివ్యాంధ్ర, భవ్యాంధ్ర, స్వచ్ఛ, సంతోష, హరిత, యోగాంధ్రగా విలసిల్లాలని కోరుకుంటూ వారికి ఒక పచ్చని మొక్కని తీపి జ్ఞాపికగా అందిస్తున్నారు మన నిర్వాహకులు, ఫారెస్ట్ అధికారులు. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నిర్భయత్వం, నిష్కపటత్వం, నిర్మలత్వం, నిర్భీతి వారి సొంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అంజనాపుత్రులు, వారికి సత్కారం. ధన్యవాదాలండి. మీ రాక ఈ వేదికకు బంగారు కానుక. మీరు ఎప్పుడు ఇలాగే రావాలి, ఇదే మా కోరిక. కలిమి, బలిమి, చెలిమి, కూరిమి, ఓరిమితో మేలిమిలా ఆంధ్రప్రదేశ్ కలకల మిలమిలా తళతళలాడాలి. అనంతవరం ఇవాళ సుసంపన్నం చేసిన అందరికీ ధన్యవాదాలు, నమస్సుమాంజలి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇళ్లకు జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.